రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. అయ్యప్ప మాల ధరించారని విద్యార్థులను తరగతుల నుంచి బయటకు పంపించిన ఘటన సూర్యాపేట పట్టణంలో చోటు చేసుకుంది. మాల ధరించిన విద్యార్థులను ఏవిఎం స్కూల్ యాజమాన్యం అనుమతించలేదు. క్లాసుల నుంచి వారిని బయటకు పంపించేసింది. పాఠశాల నిర్వాహకుల వైఖరిని నిరసిస్తూ బాధిత విద్యార్థులతో కలిసి పేరెంట్స్ నిరసనకు దిగారు. అయ్యప్ప మాలధారులతో కలిసి స్కూల్ ముందు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. గతంలోనూ ఒకసారి ఇలాగే వ్యవహరించారని స్కూల్ యాజమాన్యంపై అయ్యప్ప మాలధారులు మండిపడ్డారు. హిందూ దేవుళ్లను అవహేళన చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా నల్గొండ జిల్లా ప్రతినిధి నరేష్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి నరేష్, మరి ప్రస్తుతం అయ్యప్ప మాల వేసుకున్న విద్యార్థుల పేరెంట్స్ ఆందోళనపై మరి స్కూల్ యాజమాన్యం స్పందిస్తుందా? మరి విద్యార్థులను క్లాస్ లోకి అనుమతించారు. మరి ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? పూర్తి డీటెయిల్స్. మన సూర్యాపేట పట్టణంలోని ఏవిఎం స్కూల్ ముందు మాత్రం అయ్యప్ప మాలదారులు మాత్రం ఆందోళన అయితే చేపట్టడం జరిగింది. ఈ ఆందోళనకు సంబంధించి మాత్రం ఒక విద్యార్థి అయ్యప్ప మాల వేసుకొని స్కూల్ కి రావడంతో మాత్రం అక్కడ ఉన్న యాజమాన్యం ఈ అయ్యప్ప మాలకు సంబంధించిన డ్రెస్ ఎందుకు వేసుకోవడం వచ్చామని చెప్పేసి ఆ అబ్బాయితో వాగ్వాదం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈ యొక్క విషయాన్ని అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడంతో మాత్రం అక్కడ ఉన్న పట్టణానికి చెందిన అయ్యప్ప స్వాములు మాత్రం ఆ యొక్క స్కూల్ దగ్గరికి వచ్చి మాత్రం ఆందోళన అయితే చేపట్టడం జరిగింది. అయితే ఈ గతంలో ఇదే స్కూల్లో గతంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు అంటే ఇలానే అయ్యప్ప స్వామి మాల వేసుకొని వస్తే ఇలాంటి సంఘటనలు గతంలో కూడా ఈ యొక్క యాజమాన్యం చేసిందని చెప్పేసి కూడా అక్కడ ఉన్న అయ్యప్ప స్వాములు అయితే చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే మొత్తానికైతే అయ్యప్ప మాలను అవహేళన చేస్తున్నారు ఈ స్కూల్ యాజమాన్యాలు అని చెప్పేసి కూడా ఇప్పటికే అక్కడ ఉన్న అయ్యప్ప స్వాములు అయితే అందరూ ఆ పట్టణానికి చెందిన అయ్యప్ప స్వాములు ఆ స్కూల్ దగ్గర చేరుకొని మాత్రం ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది అక్కడ. రైట్ నరేష్. హిందూగా పుట్టడం వాడు తప్ప, హిందూ మాల వేయడం తప్ప. అంటే ఓన్లీ క్రిస్టియన్ స్కూల్ అని పెట్టిరా రావద్దంటారట, కంగనాలు పెట్టుకోవద్దంటారట. అంటే హిందూ వ్యతిరేక స్కూలా ఇది? హిందూ వ్యతిరేక స్కూలా? దీనిపై మేము మా డిమాండ్ లేదంటే హెచ్ఎం మేడం స్వామి వారు కాలు పక్కాలి, హెచ్ఎం మేడం సస్పెండ్ చేయాలి. అప్పటిదాకా మా పోరాటం ఆగదు, మా పోరాటం ఆగదు, మా తండ్రి ఆగదు. ఫస్ట్ స్కూల్ స్టార్ట్ అయ్యి సెకండ్ పీరియడ్ లెసన్ చెప్తుంటే బుక్ చూస్తున్నా, కింద తలకాయ వస్తున్నాను, బుక్ చూస్తున్నా, కింద తలకాయ పెట్టి చూస్తున్నా. అప్పుడు నేను పండుకున్న అనుకుని గట్టి కొట్టింది వెనకనంగా. ఫస్ట్ తర్వాత నేను ఏం మాట్లాడాలి, ఇట్లా చేతులు కట్టుకుని నిలబడ్డా. నువ్వు మాల ఎందుకు వేసినావు, స్కూల్ ఎందుకు వేసినావు, ఈ డ్రెస్ ఎందుకు వేసుకొచ్చినావు అన్నారు. తర్వాతకి కాసేపు నిలబెట్టిండ్రు, నిలబడ్డా. తర్వాతకి నేను అన్నం బెల్లు తర్వాతకి ఎగ్జామ్ పేపర్ వచ్చింది తెలుగు. అలా ఒక మార్కు రావాలి నాకు. టీచర్ ఖాళీ కొడుకున్నా మళ్ళా ఎదురై నువ్వు ఎందుకు మళ్ళీ ఈ డ్రెస్ వేసుకొస్తున్నావు ఒకసారి చెప్పి అర్థం కాదని పట్ట 3 సార్లు కొట్టింది. హిందూ సంప్రదాయంగా వాళ్ళు బడి పెట్టుకోవాలి, మిగతా పిల్లలు బడికి తోలొద్దు, ఆ బడికి రావద్దు అనేది కోర్టు పెట్టుకోవాలి.